ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబా గారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాబా గారు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత కష్టసుఖాలు సర్వసాధారణమే కదండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకొని వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. అందుకే మీకైతే నమ్మకంతో చెప్తున్నానండి. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని తలుచుకుంటూ నేను చెప్పే ఈ సందేశం వినమ్మా. వారి భాగోతం మొత్తం బయట పెడతాను. వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా. వారి నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదంటే వారే రావాలి అని కోరుకుంటున్నావో, అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా. నా మీద నమ్మకంతో ఇక్కడ ఉన్న హార్ట్ సింబల్ తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ హార్ట్ సింబల్ తాకండి. ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా ఇష్టపడి ఉంటారు కదా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఉంటారు కదా. వారిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ప్రేమికులైనా కానివ్వండి, భార్యాభర్తలైనా కానివ్వండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఎదుటివారు మాత్రం మనల్ని చూడకపోయినా, మనతో మాట్లాడకపోయినా సరే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి మనం మాత్రం వారితో మాట్లాడకుండా అస్సలు ఉండలేము. ఏదో పోగొట్టుకున్న బాధ, వెలితి, నిద్ర రాదు, ఆకలి ఉండదు, ఏడుస్తూ వారినే తలుచుకుంటూ బాధపడుతూ రోజంతా కూడా గడిపేస్తూ ఉంటారు. అలా రోజులు, వారాలు కాదు, వాళ్ళు మాట్లాడేదాకా నరకంగా ఉంటుంది. వారి పరిస్థితి గురించి ఆలోచించకూడదు అన్నప్పటికీ కూడా, వద్దన్నా కూడా ఎక్కువగా వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మనసు అన్నది వద్దు అన్నదాన్ని ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి ఇవన్నీ పట్టించుకోకుండా మన నెంబర్ని బ్లాక్ చేస్తారు. అంటే ఎక్కడా కూడా మనతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని ఏడిపిస్తూ, మానసికంగా హింసిస్తూ, టార్చర్ పెడుతూ ఉంటారు. అంటే చాలా కఠినంగా ప్రవర్తిస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వారు మన బాధని అర్థం చేసుకుని మన ఆలోచన అనేది వారికి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని, అంటే ఈ ఫోటోని 5 నిమిషాలు చూస్తే చాలు. వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేయాలి అన్నా, మెసేజ్ చేయాలి అన్నా, ఒక 5 నిమిషాలు ఇది చూస్తే చాలు. వారి నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ప్రేమించిన వారు మనతో మాట్లాడకపోతే మన మనసు, మైండ్ అనేది అస్సలు పనిచేయదు. అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉంటాము. మామూలుగా కన్నా ఇంకా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. నెంబర్ని బ్లాక్ చేశారు కదా, అన్బ్లాక్ చేస్తారేమో, మనకి ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ పిచ్చివారిలా తయారవుతూ ఉంటారు. కొంతమంది అయితే నిజానికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా చిన్నది, కానీ ఎదుటివారు దానిని చాలా సీరియస్గా తీసుకుంటారు. తెలిసిన వారితో కానీ, ఫ్రెండ్స్తో కానీ మన పరిస్థితి ఇలా ఉంది అని షేర్ చేసుకుంటాం కదా. అలాంటి థర్డ్ పర్సన్ ఇద్దరికీ సొల్యూషన్ చెప్పకుండా
మీ ఇద్దరి మధ్యలో కొంచెం కొంచెం పుల్లలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల ఏమవుతుంది అంటే చిన్న మాట వస్తే చాలా దూరం అయిపోతాము. అయితే ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా అమ్మాయిల్లోనూ ఉన్నారు, అబ్బాయిల్లోనూ ఉన్నారు. ఇక విషయానికి వస్తే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే మీ ఇద్దరే చూసుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోండి, దానిని పరిష్కరించుకోండి. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పాలి అంటే ఎవరిది తప్పో తెలుసుకుని వెంటనే క్షమాపణలు చెప్పేసుకోండి అని చెప్పాలి. కానీ కొంతమంది అయితే ఏం చెప్తారు అంటే చాలామంది వారి మధ్యలో దూరం అనేది ఇంకా ఎక్కువగా అయ్యేలా చేస్తారు. కాబట్టి మీరైతే ఎవరికీ చెప్పకుండా మీకు సమస్య వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసుకోండి. మీరు మానసికంగా ఎంత కృంగిపోతున్నారో, ఎంత నలిగిపోతున్నారో మీకే అర్థమవుతుంది. నేను పడే బాధ, నేను పడే ఆవేదన వారికి తెలియచేయాలి అని మీరు అనుకుంటారు. కానీ ఏం చేసినా, ఎటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఒక్కొక్కసారి అలా రెస్పాన్స్ అనేది లేకపోయేసరికి మనసుకి ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఇంతే, వీరు నాతో మాట్లాడరు, ఇక నన్ను కట్ చేసినట్లే అని, ఇక ఈ జీవితం నాకు వద్దు అని చాలామంది పిచ్చివాళ్ళుగా కూడా తయారైపోతారు. ఇప్పుడు మీరు వారి కోసం ఎలా అయితే తపన పడుతున్నారో, ఆరాటపడుతున్నారో అలాంటి పరిస్థితి వారికి కలగాలి అంటే, మీలాగే వారు కూడా మీకోసం పరితపించాలి అంటే ఒక్క 5 నిమిషాలు ఈ ఫోటోని చూస్తే చాలు, అంతా కూడా సెట్ అయిపోతుంది. మీకోసం పరిగెత్తుకుంటూ వస్తారు, మీకోసం ఆలోచించడం మొదలు పెడతారు. దీనికోసం మీరు పెద్దగా చేయవలసిందేమీ లేదు, జస్ట్ చూస్తే చాలు. అయితే ఇక్కడ మీరు చేయవలసింది గట్టి నమ్మకంతో చేస్తేనే ఫలితాలు అనేవి ఉంటాయండి, గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇద్దరికీ కూడా ఇష్టం ఉండాలి. అంతేకాని ఒకరికి ప్రేమ ఉండి మరొకరికి ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంటే అలాంటి వారి మీద చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. ఇద్దరూ కూడా సిన్సియర్గా ఉండాలి. ఏదో కారణాల వల్ల, గొడవల వల్ల దూరమైన వారు మాత్రమే చేస్తే మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారండి. అంతేగాని పూర్తిగా సమాధానం లేకుండా, మీరంటే ఇష్టం లేకుండా, మీ మీద ప్రేమ అనే ఫీలింగ్ లేని వారి మీద చేస్తే మీకు రిజల్ట్ అనేది రానే రాదండి. అయితే ఈ పరిహారం భార్యాభర్తలైనా, ప్రేమికులైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం కోసం మీరేం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి, దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఈ పరిహారానికి ఒక బ్లాక్ పెన్ మాత్రం యూజ్ చేయవద్దు, ఏ పెన్ వాడినా పర్వాలేదు. ఇక తర్వాత ఏం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, దాని మీద ఒక స్టార్ సింబల్ రాయండి. అలా స్టార్ సింబల్ వేసిన తర్వాత ఒక పక్కన పేరు రాయండి, ఇంకొక పక్క నెంబర్ రాయండి, ఇంకొక పక్క కాల్ అని రాసి మధ్యలో అంటే స్టార్ మధ్యలో 3 5లు అంటే 555 అని రాయండి. అయితే పేపర్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మీకు వీలు కుదిరినప్పుడల్లా ఒక 5 నిమిషాలు దాని మీద దృష్టి పెట్టి చూడండి, కాన్ఫిడెంట్గా చూడండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా 5 నిమిషాలు చూడండి. దానిని చూస్తూ మనసులో ఈ విధంగా అనుకోండి, నాకు కావలసిన వ్యక్తి నా దగ్గరికి తిరిగి రావాలి, నాతో మాట్లాడాలి, ఇదివరకట్లాగా ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలి, అతనితో నేను జీవితం పంచుకోవాలి, జీవితాంతం ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలి, ఇప్పుడు మా మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుని మీరు మనసులో ఎవరినైతే ప్రేమించారో, ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించి మనసులో చెప్పుకుంటూ, వారి పేరుని మనసులో అనుకుంటూ ఈ పేపర్ని 5 నిమిషాలు చూడండి. అలా చూడటం వల్ల ఏమవుతుంది అంటే మన ఆలోచనలు అనేవి వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి, మనలో ఉన్న ఫీలింగ్స్ అనేవి వారికి చేరుతాయి, మళ్ళీ వారి మనసులో ఫీలింగ్స్ అనేవి చిగురిస్తాయి. ఇది మనలో నిజాయితీ, సిన్సియారిటీ ఉన్నప్పుడే ఈ ఫలితం అనేది మనకి సక్సెస్ అవుతుందండి. మీరు వారి కోసం బాధపడుతున్నట్లుగా, ఆలోచిస్తున్నట్లుగా వారికి తెలియచేయటానికి ఈ ప్రకృతి అనేది సహాయం చేస్తుంది.
అయితే పేపర్ మీద స్టార్ వేసి పేరు, నెంబరు, మధ్యలో 555 నెంబరు వేయమన్నాను కదా. అలా మీరు రాసేటప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పేరు, వారి యొక్క ఫోన్ నెంబర్ పేపర్ మీద రాసుకోవాలి. స్టార్లో లోపల మాత్రం 555 నెంబర్ రాయాలండి. ఇలా రాసుకుని మీకు వీలు కుదిరినప్పుడల్లా దానిని చూస్తూ ఉంటే, మీరు తయారు చేసుకున్న ఆ వైట్ పేపర్ని చూస్తూ ఉంటే మీ మనసులో ఉండే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఎవరినైతే కావాలి అని కోరుకుంటున్నారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ పరిహారం అనేది ప్రేమికులే కాకుండా భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే యూనివర్స్ తప్పకుండా సహాయం చేస్తుంది. లేదంటే ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా 100% రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ పరిహారం చేసిన వారు మంచి ఫలితాన్ని అయితే పొందారు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎవరైతే దూరమయ్యారో వారిని తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. లేదంటే ఫోన్ అయినా చేస్తారు. ఏదైనా నమ్మకంతో చేయాలండి. నమ్మకంతో చేస్తే మంచి ఫలితం వస్తుంది. నేనైతే ఈ పరిహార శాస్త్రాన్ని నమ్ముతానండి. కొన్ని పరిహారాలు చేసిన తర్వాత నా జీవితంలో మంచి మార్పు వచ్చిందండి. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకుని సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.